సో నెక్స్ట్ నాడీ వ్యవస్థ యొక్క రకాలు. సో నాడీ వ్యవస్థను ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. అవి కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, స్వయంచోదిత నాడీ వ్యవస్థ. కేంద్ర నాడీ వ్యవస్థ దీన్ని సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటాము. పరిధీయ నాడీ వ్యవస్థ పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, స్వయంచోదిత నాడీ వ్యవస్థ ఆటోనామస్ నర్వస్ సిస్టమ్. ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో 2 భాగాలు ఉన్నాయి. అవి మెదడు, బ్రెయిన్, వెన్నుపాము, స్పైనల్ కార్డ్. ఇక పరిధీయ నాడీ వ్యవస్థలో కపాల నాడులు, క్రేనియల్ నర్వ్స్ మరియు వెన్ను నాడులు, వీటినే కశేరు నాడులు అని కూడా అంటాం, స్పైనల్ నర్వ్స్. స్వయంచోదిత నాడీ వ్యవస్థ తిరిగి 2 రకాలు. అవి సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పర నాడీ వ్యవస్థ. సహానుభూత పర నాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్, సహానుభూత పర నాడీ వ్యవస్థ పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. సో ఈ విధంగా నాడీ వ్యవస్థను 3 రకాలుగా విభజించవచ్చు. ఇవి కేంద్ర నాడీ వ్యవస్థ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇందులో మెదడు, వెన్నుపాము అనే భాగాలు ఉన్నాయి. పరిధీయ నాడీ వ్యవస్థ, కపాల నాడులు, వెన్ను నాడులు ఉన్నాయి. స్వయంచోదిత నాడీ వ్యవస్థ, దీన్ని 2 రకాలుగా విభజించారు. సహానుభూత నాడీ వ్యవస్థ, సహానుభూత పర నాడీ వ్యవస్థ. సో కేంద్ర నాడీ వ్యవస్థ, ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము అనే భాగాలు ఉన్నాయి. సో నెక్స్ట్ మెదడు. మెదడు, బ్రెయిన్. మొత్తం జంతురాజ్యంలో మానవుని యొక్క మెదడు బాగా అభివృద్ధి చెందినటువంటి అతి సంక్లిష్టమైనటువంటి అవయవం అండి. సో బేసికల్గా ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉన్నాయన్నాము. ఈ మెదడు, వెన్నుపాము చుట్టూ రక్షణ పొరలు అనేటివి ఉంటాయి. ఈ రక్షణ పొరలను మెనింజస్ అని అంటాం, మెనింజస్. సో మెనింజస్లో వరాసిక, లౌతికళ, మృద్వి అనేటువంటి 3 పొరలు ఉంటాయి. వరాసిక దీన్ని డురామాటర్ అని అంటాము. లౌతికళ పయామాటర్, మృద్వి అరాక్నాయిడ్ లేదా అరాక్నాయిడ్ మెంబ్రెయిన్. సో ఈ విధంగా మెదడు, వెన్నుపాము చుట్టూ 3 రక్షణ పొరలు ఉంటాయి. వాటిని మెనింజస్ అని అంటాం. అవి ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలండి: వరాసిక, లౌతికళ, మృద్వి. సో వెలుపలి పొరను వరాసిక అని అంటాము, లోపలి పొరను లౌతికళ, మధ్య పొరను మృద్వి అని అంటాం. ఇక మెదడు అతి సంక్లిష్టమైనటువంటి బాగా అభివృద్ధి చెందినటువంటి అవయవము. ఈ మెదడు గురించి అధ్యయనం చేయడాన్ని ఫ్రీనాలజీ అని అంటాం, ఫ్రీనాలజీ. సో మానవునిలో దాదాపుగా 1200 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుందండి.
సో యావరేజ్గా తీసుకుంటే 1350 1380 మధ్యలో ఉంటుంది. సో దీన్ని మనం సింపుల్గా 1200 నుంచి 1400 గ్రాములను తీసుకోవచ్చు. ఈ మెదడు గురించి అధ్యయనం చేయడాన్ని ఫ్రీనాలజీ అని అంటాం. ఫ్రీనాలజీ. ఈ మెదడు చుట్టూ ఉన్నటువంటి రక్షణ పొరలను మెనింజస్ అని అంటాము. వరాసిక, లౌతికల, మృద్వి. బేసికల్గా మెదడు చుట్టూ ఒక ఎముకల గూడు ఉంటుంది. దీనినే కపాలము లేదా పుర్రే అని అంటాం. క్రేనియం అని అంటాం. సో ఒక మెదడు యొక్క నిర్మాణం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది. మెదడు చుట్టూ రక్షణ పొరలు ఉన్నాయి. సో వీటిని మెనింజస్ అని అంటాము. సో వరాసిక, లౌతికల, మృద్వి. ఈ పొరల మధ్యలో ఒక ద్రవ పదార్థం ఉంటుంది. దీనిని మస్తిష్క మేరు ద్రవం అని అంటాం. మస్తిష్క మేరు ద్రవం. దీన్ని సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాం. సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, సిఎస్ఎఫ్, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్, మస్తిష్క మేరు ద్రవం అని అంటారు. ఈ మస్తిష్క మేరు ద్రవం మెదడును అగాధాల నుంచి లేదా షాక్స్, జర్క్స్ నుంచి కాపాడుతుందండి. ఒక కుషన్ మాదిరిగా పనిచేస్తుంది. ఈ మెదడులో బేసికల్గా మెదడు మొత్తం శరీర బరువులో 2% ఉంటుంది. ఈ 2% బరువు ఉన్నటువంటి మెదడు దాదాపుగా 20% గ్లూకోజ్ని లేదా శక్తిని వినియోగించుకుంటుంది. ఇక మెదడు తీసుకుంటే బేసికల్గా మెదడుని మనం 3 భాగాలుగా విభజించవచ్చండి. మెదడుని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. దీన్ని ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హైండ్ బ్రెయిన్ అని అంటాం. హైండ్ బ్రెయిన్. ఈ ముందు మెదడులో ముఖ్యంగా ఘ్రాణలంబికలు, మస్తిష్కము, ద్వారగోర్థము అనేటువంటి భాగాలు ఉంటాయి. ఘ్రాణలంబికలు వీటిని ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్ అని అంటాం. ఆల్ ఫ్యాక్టరీ లోబ్స్. మస్తిష్కము దీన్ని సెరిబ్రమ్ అని అంటాం. అండ్ ద్వారగోర్థము డయన్సెఫలాన్. ఈ భాగాలు ఉన్నాయి. ఇక వెనుక మెదడులో అనుమస్తిష్కము, మజ్జాముఖము. అనుమస్తిష్కము, మజ్జాముఖము అనే భాగాలు ఉన్నాయి. అనుమస్తిష్కము దీన్ని సెరిబెల్లం అని అంటాము. మజ్జాముఖము మెడుల్లా ఆబ్లాంగేటా. ఇవి మెదడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలండి. సో మెదడు గురించి అధ్యయనం చేయడాన్ని ఫ్రీనాలజీ అని అంటాము. మెదడు యొక్క అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అంటాం. దాదాపుగా 1200 నుంచి 1400 గ్రాముల బరువు ఉంటుంది. మెదడు
కపాలము లేదా పుర్రె అనేటువంటి ఎముకల గూడులో నిక్షిప్తమై ఉంటుంది. ఈ మెదడు చుట్టూ ఉన్నటువంటి రక్షణ పొరలను మెనింజస్ అని అంటాము. ఇవి వరాసిక, లౌతికళ, మృద్వి. వరాసిక వెలుపలి పొర, లౌతికళ లోపలి పొర, మృద్వి మధ్యలో పొర. ఈ పొరల మధ్య ఉన్నటువంటి ద్రవ పదార్థాన్ని మస్తిష్క మేరు ద్రవం అని అంటాము. ఈ మస్తిష్క మేరు ద్రవము మెదడును అగాధాల నుంచి కాపాడుతుంది. మెదడును ముఖ్యంగా మనం 3 భాగాలుగా విభజించవచ్చు. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు. ముందు మెదడుని తిరిగి ఘ్రాణలంబికలు, మస్తిష్కము, ద్వారకూర్తం అనేటువంటి భాగాలు ఉన్నాయి. ఇక వెనుక మెదడులో అనుమస్తిష్కము, మజ్జాముఖము. ఇక మధ్య మెదడులో నేత్రలంబికలు, ఆప్టిక్ లోబ్స్ అనేటివి ఉంటాయి. సో బేసికల్గా మనకు మెదడు తీసుకుంటే ఈ ఘ్రాణలంబికలు అనేటివి వాసనను గుర్తించడానికి ఘ్రాణగ్రాహకాలు కలిగి ఉన్నటువంటి భాగం అండి. ఇంకా మస్తిష్కం ఉంది. ముఖ్యంగా మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ మస్తిష్కము, అనుమస్తిష్కము, మజ్జాముఖము. ఈ 3 భాగాల గురించి మెయిన్గా మనము గుర్తుపెట్టుకోవాలి. ఈ భాగాల నుంచి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చండి. సో మస్తిష్కం అంటున్నాం. మస్తిష్కం అంటే ఇది మస్తిష్కం అనేది మెదడులో ఉన్నటువంటి అతి పెద్ద భాగం అండి. మెదడులోని అతిపెద్ద భాగము మస్తిష్కము. దాదాపుగా 80% ఉంటుంది. ఇది మొత్తం మెదడు యొక్క బరువులో 80% కేవలం మస్తిష్కమే ఉంటుంది. బేసికల్గా ఇది మస్తిష్కం అండి. అనేకమైనటువంటి ఎత్తులు పళ్ళాలను కలిగి ఉంటుంది. దీన్ని మనం మస్తిష్కము అని అంటారు. ఈ భాగాన్ని మస్తిష్కము అని అంటాం. ఇక ఈ మస్తిష్కం యొక్క కింద భాగంలో ఈ పర్యంకం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. పర్యంకం, దీన్ని థలామస్ అని అంటాము. ఈ థలామస్ కిందన అథోపర్యంకం అనేటువంటి భాగం ఉంటుందండి. అథోపర్యంకం, దీన్ని అథోపర్యంకం అని అంటారు. దీన్ని హైపోథలామస్, ఇది ఇంపార్టెంట్, హైపోథలామస్. సో ఫస్ట్ మనం చూస్తాం మస్తిష్కం. ఈ మస్తిష్కం అనేది మెదడులో అతిపెద్ద భాగం అని చెప్పాం. దాదాపుగా 80% బరువు ఉంటుంది. మస్తిష్కము ఇక నిర్మాణం తీసుకుంటే ఈ విధంగా ఒక చిన్న గాడి ఈ మస్తిష్క భాగాన్ని 2 అర్ధగోళాలుగా విభజిస్తుంది. సో వీటినే మనము మస్తిష్క అర్ధగోళాలు అని అంటారు. సెరిబ్రల్ హెమిస్పియర్స్, మస్తిష్కార్ధగోళం, మస్తిష్కార్ధగోళం అని అంటాము. దీన్ని సెరిబ్రల్ హెమిస్పియర్ అని అంటాం. సెరిబ్రల్ హెమిస్పియర్. సో ఒక చిన్న గాడి మస్తిష్కాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. వీటినే మస్తిష్క అర్ధగోళాలు అని అంటారు. ఎడమ మస్తిష్క అర్ధగోళము కుడివైపున ఉన్నటువంటి చర్యలను నియంత్రిస్తుంది. కుడి మస్తిష్కార్ధగోళము ఎడమ వైపున ఉన్నటువంటి చర్యలను నియంత్రిస్తుంది. ఈ మస్తిష్కము అతి ముఖ్యమైనటువంటి భాగము. ఇది అనేకమైనటువంటి మస్తిష్కం యొక్క ఆధీనంలో అనేకమైనటువంటి నియంత్రిత చర్యలు ఉంటాయి. నియంత్రిత చర్యలు. ద సెరిబ్రమ్ కంట్రోల్స్ మోస్ట్ ఆఫ్ ద వాలంటరీ యాక్షన్స్. నియంత్రిత చర్యలు అంటున్నాం. అంటే మన ఆధీనంలో ఉన్నటువంటి చర్యలని నియంత్రిత చర్యలు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం, మాట్లాడడం మరియు నేర్చుకోవడం, ఇలాంటి నియంత్రిత చర్యలన్నీ మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇవి ఇంపార్టెంట్ అండి. మస్తిష్కం యొక్క విధులు, వీటిపైన మనం క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది.
సో మెదడులోని జ్ఞాపక శక్తి కేంద్రం ఏది అంటాడు, మస్తిష్కము. సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి కేంద్రం ఏది అంటాడు, సో మస్తిష్కము. సో కాబట్టి ఈ మస్తిష్కం అనేది వెరీ ఇంపార్టెంట్. మస్తిష్కం అనేది మెదడులో ఉన్నటువంటి అతిపెద్ద భాగము. ముఖ్యమైనటువంటి నియంత్రిత చర్యలన్నీ మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఈ మస్తిష్కంలో అనేకమైనటువంటి ఎత్తులు పళ్ళాలు ఉన్నాయి. ఈ ఎత్తులను గైరీ అని అంటాము, పళ్ళాలను సల్సి అని అంటాం. ఈ రెండు పదాలు గుర్తుపెట్టుకోవాలి. మస్తిష్కంలో ఉన్నటువంటి ఎత్తులు పళ్ళాలు, ఎత్తులను గైరీ అని, పళ్ళాలను సల్సి అని అంటాం. ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్ అంటాం. బేసికల్గా ఈ గైరీ సల్సి అనేటివి ఎక్కువ సంఖ్యలో ఉండి ఈ మెదడు యొక్క మస్తిష్కం యొక్క వైశాల్యాన్ని పెంచుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మెదడులో ఎక్కువ సంఖ్యలో నాడీ కణాలు ఇమిడి ఉండడానికి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంటే మానవ మెదడులో గైరీ సల్సి అనేటివి ఎక్కువగా ఉండడం అనేది పరిణామ క్రమంలో మానవ మెదడు బాగా అభివృద్ధి చెందింది అనే దానికి ఒక నిదర్శనం అండి. అదేవిధంగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి గైరీ సల్సి మెదడు యొక్క వైశాల్యాన్ని పెంచి ఎక్కువ సంఖ్యలో నాడీ కణాలు ఇమిడి ఉండడానికి ఉన్నటువంటి ఒక అనుకూలత, నిర్మాణపరమైనటువంటి అనుకూలత అండి. ఇవి మస్తిష్కం యొక్క విధులు ఇంపార్టెంట్. జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారం, మాట్లాడడం, నేర్చుకోవడం, ఇట్లాంటి నియంత్రిత చర్యలన్నీ కూడా మస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇక మస్తిష్కం కింద భాగంలో పర్యంకం అనేటువంటి నిర్మాణం ఉంటుంది. ఈ పర్యంకం కింద అథోపర్యంకం, దీన్ని హైపోథలామస్ అని అంటారు. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని థర్మో రెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ ది బాడీ అని అంటారు. థర్మో రెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ ద బాడీ అని అంటాం. సో ఇది ఆకలి, దప్పిక, కోరికలను నియంత్రించేటువంటి ఒక నిర్మాణం అండి. సో థర్మో రెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ ద బాడీ. అదేవిధంగా శరీర ఉష్ణోగ్రతను క్రమపరిచేటువంటి ఒక అవయవము, వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి గ్రూప్ 2 ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ థర్మో రెగ్యులేటింగ్ సెంటర్ ఆఫ్ ద బాడీ. దాన్ని అథోపర్యంకం అని అంటారు, హైపోథలామస్ అని అంటాం. సో అదేవిధంగా మస్తిష్కం, అనుమస్తిష్కం. ఈ అనుమస్తిష్కం అనేది దీన్ని మనం చిన్న మెదడు అని అంటామండి. ఈ అనుమస్తిష్కం, సో ఈ భాగాన్ని మనం అనుమస్తిష్కం అని అంటాము. అనుమస్తిష్కం, దీన్ని సెరిబెల్లం, దీన్నే మనం చిన్న మెదడు అని కూడా అంటాము. ఇందులో కూడా నియంత్రిత చర్యలైనటువంటి చలనం అనేది ఆధీనంలో ఉంటుంది. ఈ అనుమస్తిష్కం యొక్క ఆధీనంలో చలనం, కండర చలనం, అదేవిధంగా శరీరం యొక్క సమతాస్థితి అనేటువంటి నియంత్రిత చర్యలను ఈ అనుమస్తిష్కం యొక్క ఆధీనంలో ఉంటాయండి, సెరిబెల్లం అంటాం. తర్వాత ఈ మజ్జాముఖం, సో ఈ భాగాన్ని మనం మజ్జాముఖం అని అంటాము. మజ్జాముఖము, దీన్ని మెడుల్లా, మజ్జాముఖము, దీన్ని మెడుల్లా అని అంటారు. మెదడులో ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి భాగం ఏది అంటే మజ్జాముఖం అండి. మెదడులోని సున్నితమైనటువంటి భాగము మజ్జాముఖము. ఈ మజ్జాముఖం యొక్క ఆధీనంలో అనియంత్రిత చర్యలు ఉంటాయి. Most of the involuntary actions are under the control of medulla oblongata. Medulla oblongata, మజ్జాముఖం. సో మజ్జాముఖం అనేది అతి సున్నితమైనటువంటి భాగము. ఎక్కువగా అనియంత్రిత చర్యలు వీటి యొక్క ఆధీనంలో ఉంటాయి. సో అనియంత్రిత చర్యలైనటువంటి హృదయ స్పందన, సో హార్ట్ బీట్, హృదయ స్పందన, అదేవిధంగా అంతర్గత అవయవాల యొక్క పనితీరు, లాలాజలం స్రవించబడడం, అదేవిధంగా శరీరం లోపల అనేకమైనటువంటి జీర్ణరసాల ఉత్పత్తి, ఇలాంటి చర్యలన్నీ కూడా ఈ మజ్జాముఖం యొక్క ఆధీనంలో ఉంటాయి. సో మెదడును ముఖ్యంగా మనము 3 భాగాలుగా విభజించడం జరిగింది. అవి ముందు మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు అండి. సో ముందు మెదడులో ఘ్రాణలంబికలు, మస్తిష్కము, ద్వారఘోర్తం అనేటువంటి భాగాలు ఉన్నాయి. అదేవిధంగా మనకు వెనుక మెదడులో అనుమస్తిష్కము, మజ్జాముఖం అనేటువంటి భాగాలు ఉన్నాయి. ఈ మస్తిష్కం అనేది మెదడులో ఉన్నటువంటి అతిపెద్ద భాగము. దాదాపుగా 80% బరువు ఈ మస్తిష్కంలోనే ఉంటుంది. ఒక చిన్న గాడి మస్తిష్కాన్ని 2 అర్ధగోళాలుగా విభజిస్తుంది. వాటిని మస్తిష్కార్ధగోళాలు అని అంటారు.
ఎడమవైపున ఉన్నటువంటి మస్తిష్కార్ధగోళం కుడివైపు చర్యలను, కుడివైపు మస్తిష్కార్ధగోళము ఎడమవైపు చర్యలను నియంత్రిస్తుంది. అదేవిధంగా ఈ మస్తిష్కం యొక్క ఆధీనంలో నియంత్రిత చర్యలైనటువంటి జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఆలోచన, వివేచన, సమస్య పరిష్కారము, మాట్లాడటం, నేర్చుకోవడం అనేటువంటి చర్యలు ఉంటాయి. ఇక అనుమస్తిష్కాన్ని మనం చిన్న మెదడు అని అంటాము. అనుమస్తిష్కం ఆధీనంలో కూడా అనేకమైనటువంటి నియంత్రిత చర్యలు ఉంటాయి. ముఖ్యంగా కండర చలనము, శరీరం యొక్క సమతాస్థితి, ఇవి అనుమస్తిష్కం ఆధీనంలో ఉంటాయి. ఇక మజ్జాముఖము, ఇది అతి సున్నితమైనటువంటి భాగము, వెలుపలి భాగము. ఈ మజ్జాముఖం యొక్క ఆధీనంలో అనియంత్రిత చర్యలు, ఉదాహరణ హృదయ స్పందన, లాలాజలం స్రవించబడము, శరీరం లోపల అనేకమైనటువంటి జీర్ణ రసాల ఉత్పత్తి, అంతర్గత అవయవాల యొక్క పనితీరు, ఇలాంటి చర్యలన్నీ కూడా మజ్జాముఖం యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇక మస్తిష్కంలో అనేకమైనటువంటి ఎత్తులు పల్లాలు ఉంటాయి. ఈ ఎత్తులు పల్లాలను గైరీ మరియు సల్సి అంటాం. ఎత్తులను గైరీ, పల్లాలను సల్సి అని అంటారు. ఈ గైరీ సల్సి ఉండడం అనేది మెదడు యొక్క వైశాల్యాన్ని పెంచుతుంది. కాబట్టి దీనిలో అనేకమైనటువంటి నాడీ కణాలు ఇమిడి ఉండడానికి ఉన్నటువంటి ఒక అనుకూలత అండి.